30 years ఏజ్ ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకుందాం, 100 - 30 70 తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టాలి, రిమైనింగ్ సేఫ్ జోన్ లో పెట్టాలనేది అంటే ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఒక నార్మల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వరకు ఇదే గోల్ నడుస్తుంది. 10,000 ఎస్ఐపి పెడితే నీ వయసు కనుక 30 years ఏజ్ అయితే 70% ఈక్విటీలో పెట్టు, 30% డెట్ లో పెట్టు. 7,000 ఏమో ఈక్విటీలో ఎస్ఐపి చేయి, ఒక 3,000 ఏమో నువ్వు ఏదైనా డెట్ లో పెట్టుకో, ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీ అని డెట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోమని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నీ వయసు రీత్యా నువ్వు రిస్క్ తీసుకోగలవు ఇంత అని చెప్తున్నా. కానీ అందరికి బ్రాండ్ కి ఇరువులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, 10,000 ఎస్ఐపి చేస్తున్నాడంటే ఆ వ్యక్తి శాలరీ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది, 60,000 ఉంటుంది. 60,000 శాలరీ ఉన్న వ్యక్తికి పిఎఫ్ ఎంత కట్టేది? 5-6. మన పిఎఫ్ సేఫే కదా. అవును, అంటే సేఫెస్ట్ బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది, ప్లాన్ చేసిన అక్కర్లే. పీపీఎఫ్ కూడా మొదలు పెట్టి ఉంటాడు, అదొక 5,000. అవును, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ లో ఒక 6,000 పోతుంది, 11,000 పోతుంది. అది కాకుండా ఒక 10,000 ఇక్కడ పెడుతున్నావు. దీంట్లో మళ్ళీ నువ్వు 100 మైనస్ రూల్ అంటున్నావు, తప్పు కదా.